సత్యసాయి జిల్లా కదిరి తలపుల మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు ఉచిత భోజనం ఏర్పాటు చేసిన మదర్ తెరీసా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. నిర్వాహకుడు మన్సూర్ మాట్లాడుతూ గత 4 నెలల నుండి ప్రతి నెల 9వ తేదీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ నరసింహుడు, ఎంపీడీఓ రామానాయక్, ప్రభుత్వ వైద్య అధికారి అల్తాఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ మన్సూర్ చిన్నతనం నుండే సేవా కార్యక్రమాలు చేయడం చాలా మంచి కార్యక్రమాన్ని, అదేవిధంగా వారి ఫ్రెండ్స్ కూడా అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా తలుపులలో ఉండే ప్రభుత్వ కార్యాలయమునకు గోడ గడియారం మదర్ తెరీసా ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీను, వైద్య సిబ్బంది, ప్రభాకర్, పంచాయతీ సెక్రటరీలు అనిల్, మదర్ తెరీసా ఫ్రెండ్స్ గ్రూప్ పాల్గొన్నారు. మన్సూర్ బృందం బృహత్తమైన వాచ్ అందజేస్తుంది. గోడ గడియారం ఈరోజు మన ముఖ్య అతిథిగా ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మన తలుపుల మండల ఎస్ఐసార్ గారికి, ఎంపీడీఓ సార్ గారికి, మన హాస్పిటల్ డాక్టర్కు, మన మేడం గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన అన్ని సంస్థల గవర్నమెంట్ ఆఫీస్ సంస్థల ఆఫీసర్ల గారికి, మన గర్భవతులకు, హెల్త్ అసిస్టెంట్లకు, ఏఎన్ఎంలకు, మన విలేకరులన్న గారికి అందరికీ నమస్కారాలు. మా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదంటే ప్రతి ఒక్క నెల 9వ తేదీన మన హాస్పిటల్కు గర్భవతులు చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు గర్భవతులు ఉదయాన్నే 8 గంటలకు ఇంటికాడ బయలుదేరి తినక బిరింగా హాస్పిటల్లో చూయించుకుందాము, మళ్ళీ ఇంటికి వెంటనే వెళ్ళిపోదాము 1 గంట లోపలనే వస్తారు. వీడికి వచ్చే లోపల సుమారుగా 10-11 అవుతుంది. ఇక్కడ బ్లడ్ చెకప్లు కానీ క్లియర్గా చూపించుకోవడం కొంచెం లేట్ అవుతుంది కారణం సుమారుగా 2-3 టైం అవుతుంది. ఇంటికి తిరిగి వెళ్ళే లోపల 2-3 అవుతుంది. తప్పున హోటల్కి పోతే తిందామంటే హోటల్లో సరిగ్గా ఉండదు, ఆడిపోయి తిందామని కూడా నామిష్గా ఉంటుంది. కాబట్టి ఆ భోజన సదుపాయాన్ని మదర్ తెరీసా స్ఫూర్తితో ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఏర్పాటు చేశాము. ఇప్పటికి ఇది 4వ నెల కంప్లీట్ అయ్యడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం సృష్టికి మూలం తల్లి అంటే ఏ భగవంతుడైనా కూడా మనం పూజించే ఖురాన్ కానీ, బైబిల్ కానీ, భగవద్గీత కానీ మనం పూజించే ఏ దేవుళ్ళైనా కూడా తల్లి గర్భం నుంచే ప్రసవించడం జరిగింది. అలాంటి తల్లి ఇంటికి పోయి ఇక్కడికి వచ్చి ఆకలితో ఇంటికి పోకూడదనే మా ముఖ్య ఉద్దేశం అని నేను తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఎంపీడీఓ సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి, మెడికల్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా ఫ్రెండ్స్ అసోసియేషన్ మన్సూర్ బృందానికి, పాత్రికేయులకు, పిఎస్సి తలుపుల సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి నెల 9వ తారీఖున హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని మాత్రమే ఇక్కడ పిలిపిస్తాం మేము. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గర్భవతులు గర్భము దాల్చిన తర్వాత ఇబ్బందికరంగా ఉన్నటువంటి గర్భవతులను ఇక్కడ పిలిపించి ప్రత్యేకమైనటువంటి పరీక్షలు చేయడము, వారికి రక్త పరీక్షలు కానీ, స్కానింగ్లు కానీ, ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్లు ఎక్కించడం కానీ ఇటువంటివి చేయడం జరుగుతూ ఉంది. అది దాని కారణంగా ఎక్కువ సమయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక గర్భవతి ఉదయం వస్తే సాయంత్రం దాకా కూడా ఇక్కడ ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానిని గమనించి ఫ్రెండ్స్ అసోసియేషన్ మదర్ తెరీసా స్ఫూర్తితో వారికి మంచి పౌష్టికాహారం అందిద్దాము మధ్యాహ్నం పూట అనేటువంటి భావనతో ముందరికి వచ్చి ఆసుపత్రిలో ఈ కార్యక్రమానికి పూనుకున్నటువంటి మన్సూర్ మరియు వారి బృందానికి ప్రత్యేకించి వైద్య సిబ్బంది తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన మదర్ తెరీసా స్ఫూర్తితో ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం ఈ హాస్పిటల్ పెట్టడం వల్ల ఈ ముఖ్య అతిథి వచ్చేసాము. ఇలాంటి ప్రోగ్రాం ఈ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరుపుతున్నందువల్ల వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే గర్భవతులకు పౌష్టికాహారం అందించడం, ఈ ఆలోచన వాళ్ళకి రావడం మంచి నిర్ణయం. ఇది రాబోయే రోజుల్లో కూడా అయితే ఇలాంటి మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటున్నాను. మదర్ తెరీసా స్ఫూర్తితోనే ఒక గడియారాలు తేవడం జరిగింది. అంటే వాల్ క్లాక్స్ నిత్యం ప్రజలు మన తలుపులు అంటే మన ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ముదుగుబ్బ తర్వాత అది పెద్ద మండలం మంది. ఈ మండలంలో
నిత్యం ప్రజలు వస్తూనే ఉంటారు. పోలీస్ స్టేషన్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ, ఎంపీడీ ఆఫీస్ కానీ, బ్యాంకులకు కానీ, అగ్రికల్చర్ ఆఫీస్ కానీ ఏదో సమస్య మీద వస్తూనే ఉంటారు. వచ్చినప్పుడు మన దగ్గర ఆల్రెడీ మొబైల్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరింట్లో కూడా మొబైల్స్ ఉన్నాయి. ఇంట్లో మొబైల్ ఉన్నా కూడా ఇంట్లో గోడ గడియారం పెట్టుకోవడం మర్చిపోము. అలాంటిది ఆఫీసులో కూడా మదర్ తెరిసా స్ఫూర్తితో ఒక గోడ గడియారం ఇస్తే ప్రజలు వచ్చినప్పుడు కానీ అరే టైం ఎంత అవుతుంది, మనం టైం అయిపోతుందా, ఇంటికి పోతానమా లేదా, అలాగే ఆఫీసులో డ్యూటీకి వచ్చినప్పుడు కానీ కరెక్ట్ టైం ఉందో లేదా, మనకి ఏదైనా వర్క్ ఉందా అని చూసుకుంటే బాగుంటుందని గోడ గడియారాలు కానీ ఇప్పుడు మేము ఈరోజు ప్రతి ఒక్క ఆఫీస్కి ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. తలుపుల మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మదర్ తెరిసా స్ఫూర్తితో ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ బృహత్తర కార్యక్రమము 4వ నెల మొట్టమొదటిసారిగా నేను అప్పుడు హాజరయ్యాను. ఇప్పుడు 4వసారిగా ప్రతి నెల జరుగుతుంది. మా పనుల రీత్యా ఉండగానే ఈరోజు మదర్ తెరిసా వాళ్ళ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండే కార్యక్రమానికి ఆహ్వానం చెప్పినారు. ముఖ్యంగా ఇటువంటి ఉద్దేశం ప్రతి ఒక్కరూ కల్పించుకొని మన మండలంలో అయితేనేమి, మన ఇరుగు పొరుగు వారికి అయితేనేమి ఏ రకంగా ప్రేమ, స్ఫూర్తి, దయ ప్రతి ఒక్కరూ దైవాగుణంతో అందరూ ఉండాలనేది ముఖ్య ఉద్దేశం, మన మదర్ తెరిసా వారు ముఖ్య ఉద్దేశం. ఆ రకంగా ఈ రకంగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు మరొక్కసారి మండల తరపున, మండల పరిషత్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి అవకాశాలు ప్రతి ఒక్కరూ అలవరుచుకొని మండల అభివృద్ధికి తోడ్పాటు కావాల్సిందిగా కోరుకుంటూ మా మండల తరపున, మండల పరిషత్ తరపున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారికి అందజేస్తూ మా అభివృద్ధి పనులు కూడా పురోగతిలో వాళ్ళు కానీ భాగం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు.